ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక చిన్ని పిచ్చుక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్ని పిచ్చుక నివసించడం కోసం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంది. ఎంతో శ్రమ కూర్చి ఒక్కొక్క పుల్లను నోట ఖర్చుకొచ్చి చక్కని గూడు నిర్మించుకుంది. హాయిగా అందులో నివసించసాగింది. కొన్నాళ్ళు అలా సంతోషంగా గడిచిపోయింది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా గాలి తుఫాను వచ్చి గూడు చెదిరిపోయింది. పిచ్చుక బజారు పాలయ్యింది. ఎన్నో రోజుల పాటు ఎంతో కష్టపడి ఇష్టంగా అందంగా కట్టుకున్న తన కలల గూడు చూస్తూనే క్షణాల్లో చెల్లాచెదురయ్యేసరికి పిచ్చుకకు దుఃఖం పొంగుకొచ్చింది. తన రెక్కల కష్టమంతా తుఫాను పాలవ్వడంతో ఎంతగానో దుఃఖిస్తూ, దేవుడా, ఎంతో కష్టపడి ఒక్కొక్క పుల్లను చేర్చుకుని ఇల్లు కట్టుకుంటే నువ్వు తుఫాను పంపించి నా ఇల్లు కూల్చేశావు. నేను మళ్ళీ గూడు కట్టుకోవాలంటే ఎంత కష్టమో కదా. నన్నెందుకయ్యా ఇలా చేశావు? నీకిది న్యాయమా అంటూ దైవంతో మొరపెట్టుకుంది. అప్పుడు దైవం ఇలా అంటాడు, ఓసి పిచ్చి మొహమా, నీ ప్రాణాలు రక్షించడానికే అలా చేయవలసి వచ్చింది. నువ్వు గూడు కట్టుకొని హాయిగా పడుకున్నావు. కానీ ఒక పాము నిన్ను కాటేసి నీ పిల్లల్ని తినేయడానికి నీ గూడు వైపు వస్తుందని నీకు తెలియదు. అందుకనే నేను చిన్నపాటి గాలిని పంపించాను. దాంతో నీ గూడు చెదిరి నువ్వు ఎగిరిపోయావు. నీ ప్రాణాలు రక్షించబడ్డాయి. లేకపోతే పాముకు పలహారం అయ్యేదానివి అన్నాడు దేవుడు. పిచ్చుకకు అసలు విషయం అర్థమైంది. వినయంతో దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంది. భగవంతుడు కరుణామయుడు. ఆయన కరుణ అంతులేనిది. ఒక్కొక్కసారి ఆయన మనకి ఏమైనా నష్టం చేశాడు అనిపిస్తుంది. కానీ అందులో మన మేలుందన్న విషయం మనకు తెలియదు. మనకి ఎందులో మేలుందో ఎందులో కీడుందో మనల్ని సృష్టించిన భగవంతుడికే బాగా తెలుసు. కనుక లాభం కలిగినా నష్టం కలిగినా దైవం తరపునే అని, అందులో మన శ్రేయస్సు దాగుందని గ్రహించాలి. Please like, share and subscribe, friends, and don't forget to on the bell icon.